హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, మన దగ్గర ఎవరైతే జనరల్ సైన్స్ పీడిఎఫ్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మాక్ టెస్టులు నిర్వహిస్తానని. ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా 4 మాక్ టెస్టులు అయితే గత వారంలో మీకు నిర్వహించాను. ఈరోజు మనం 3వ మాక్ టెస్ట్ యొక్క పూర్తి వీడియో అనాలిసిస్ అయితే చూద్దాం. ఎవరైతే ఇంకా ఈ పీడిఎఫ్స్ తీసుకోలేదో వాళ్ళైతే ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు అందరూ కూడా నేను మీకు 3000 NCERT 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్న బిట్స్ అన్ని ఇచ్చి వన్ లైనర్స్ ఇచ్చి మీకు ఏం చదవాలో నేనే చెప్తాను. ముందు రోజు చెప్పి 2 days టైం ఇచ్చి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాను. ఆ విధంగా ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ NTPC ఎగ్జామ్ సాధిద్దాం అనుకుంటున్నారో జనరల్ సైన్స్ వరకు నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు పక్కా 18 నుంచి 23 మార్క్స్ వస్తాయి. ఎవరి కోసం రావు సార్, ఎందుకు రావు సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డైలీ మాక్ టెస్టులు రాస్తారో మాక్ టెస్టులు రాస్తే యూజ్ ఏంటమ్మా, ఇప్పుడు మిస్టేక్స్ చేసినవన్నీ మనం మెయిన్ ఎగ్జామ్లో చెయ్యం. అలాగే క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు కూడా మనకి ఇప్పుడే ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి మెయిన్ ఎగ్జామ్లో ఈజీ అయిపోతుంది మనకి ఎగ్జామ్. అందుకే కూడా నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, మాక్ టెస్టులు రాయండి. ఎయిదర్ నేను ఓన్లీ జనరల్ సైన్స్కే చెప్పట్లేదు, ఎయిదర్ అర్థమెటిక్ అవని, రీజనింగ్ అవని. ఆ విధంగా జనరల్ సైన్స్ కూడా ఈ 3 కూడా ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి మాక్ టెస్టులు రైలు రాస్తారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా గ్రూప్ డి జాబ్ అనేది వస్తుందమ్మా. అయితే ఈరోజు మనం పూర్తి వీడియో అయితే చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చానమ్మా, వాహనాల్లో డ్రైవర్లకు పక్కగా అమర్చే దర్పణం ఏది? ఇప్పుడు మనం బైక్స్ మీద వెళ్తుంటాం కదమ్మా, కారులో వెళ్తుంటాం కదా, మన రైట్ సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, అందులో ఏ దర్పణం పెడతారని అడుగుతున్నాడు. దీని ఆన్సర్ వచ్చి కుంభాకార దర్పణం అమ్మ. 633 మంది అయితే రెస్పాన్స్ ఇచ్చారు. అందులో 452 మంది అయితే రైట్ ఆన్సర్స్ ఇచ్చారమ్మా. మిగతా వాళ్ళు ఎందుకు రైట్ ఆన్సర్ ఇవ్వలేదో ఒక్కసారి అయితే ఆలోచించండి. వాహనాలలో డ్రైవర్లకు పక్కగా అమర్చేది ఏంటంటే కుంభాకార దర్పణం. అదే డాక్టర్ల దర్పణం అంటే డాక్టర్స్ మిర్రర్ అంటే ఏంటి, పుటాకార దర్పణం. ఈ రెండు చిన్న కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మైండ్లో ఏదో ఒక్కటి గుర్తించుకోండి, ఆటోమేటిక్గా ఇంకోటి దొరికిపోద్ది. ఇప్పుడు నేనేం చెప్తాను, డ్రైవర్లు పక్కగా కుంభాకార దర్పణం గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుని ఎగ్జామ్కి వెళ్తాను. తర్వాత అది పుటాకార దర్పణం గురించి అడిగితే అది డాక్టర్స్ మిర్రర్, ఎందుకంటే ఇది కాంది అదే కదమ్మా, అది కాకపోతే ఇదే కదా. అందుకే 2 గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విషయాల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అది కాకపోతే ఇదని మనకు తెలుసు కాబట్టి ఎగ్జామ్లో మనకి డాక్టర్స్ మిర్రర్ అడిగితే పుటాకార దర్పణనే మనం పెట్టేయవచ్చు. నెక్స్ట్ వన్, నీటిని వేడి చేసినప్పుడు ఉష్ణం ఈ క్రింది ఏ పద్ధతి ద్వారా ప్రసరిస్తుంది? దీని ఆన్సర్ ఉష్ణ సంవహన పద్ధతి ద్వారా ప్రవశిస్తుంది. నీటిని వేడి చేసినప్పుడు ఉష్ణం అనేది ఉష్ణ సంవహనం పద్ధతి ద్వారా ప్రసరిస్తుంది. నెక్స్ట్ వన్, ఉష్ణాన్ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు? ఉష్ణం ఉంది కదమ్మా, ఈ ఉష్ణాన్ని ఏ ప్రమాణంలో కొలుస్తారంటే కెలోరీలో కొలుస్తారమ్మా, కెలోరీస్లో అయితే కొలుస్తారు. నెక్స్ట్ వన్, గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగపడు తరంగాలు ఇవి. ధ్వని నుంచి వచ్చిందమ్మా, ఇది ఖచ్చితంగా ధ్వని నుంచి ఈ తరంగాల రూపంలో ఖచ్చితంగా అడుగుతారు. అతి ధ్వనులు కానీ, అట్లాగే యాంత్రిక తరంగాలు కానీ, అతి నీలోహిత కిరణాలు కానీ, ఎక్స్రేస్ కిరణాలు కానీ, ఆ విధంగా కూడా పరస్రావ్యాలు కానీ, వీటి యొక్క అప్లికేషన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ బి అడుగుతారు. మస్ట్ అండ్ షుడ్ బి కూడా మీరు అప్లికేషన్స్ ఉపయోగించాలి. ఇప్పుడు సోనార్ ఉంది, ఇది గుర్తుంది కదా సోనారు, దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా అడుగుతాడు. డాప్లర్ ఎఫెక్ట్ ఉంది, దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా అడుగుతాడు. ఇప్పుడైతే గర్భస్థ శిశువు సంబంధించిన పరీక్షకు ఉపయోగించబడే తరంగాలు ఏమంటే అతి ధ్వనులమ్మ, అతి ధ్వనులు అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించని ధర్మం, ధ్వని ప్రదర్శించకూడదు, ప్రదర్శించని ధర్మం ఏంటి? ఇప్పుడు కాంతికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, అలాగే ధ్వనికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. కాంతి ధర్మం ఏంటమ్మా, కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందని చెప్పు, కాంతి పరావర్తనం చెందుతుందని తెలుసు మనకి, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుందని కూడా మనకు తెలుసు. అలాగే ధ్వనికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి కదమ్మా, ఆ ధర్మాలతో కంపేర్ చేసినప్పుడు ధ్వని ప్రదర్శించింది ఏంటంటే ధ్రువణం అమ్మ. ధ్వని ధ్రువణం చెందదు, ధ్వని అయితే ధ్రువణం చెందదు దేంతో కంపేర్ చేసినప్పుడు, కాంతితో పోల్చినప్పుడు. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతుడైన మానవుడి శరీర ఉష్ణోగ్రత, హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచర్, ఎవరు ఆరోగ్యంగా ఉండే మనిషి యొక్క టెంపరేచర్ 37 degrees Celsius, 37 degrees Celsius. ఇది రైటేనా? రైటే. నెక్స్ట్ 310 kelvins, నెక్స్ట్ 310 kelvins, ఇది కూడా రైట్ అనమాట. ఎస్, కెల్విన్స్లో చెప్పాడు, పైన సెల్సియస్ డిగ్రీస్లో చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, 98
98.4 ఫారెన్హీట్ అని చెప్పాడు. ఇది కూడా రైట్ అంటే ఎస్, ఇది రైట్. థర్మోమీటర్ మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, థర్మోమీటర్లో దేనిలో ఉంటుంది? కెల్విన్స్లో ఉంటుందా? కాదు, థర్మోమీటర్లో ఫారెన్హీట్స్లో ఉంటుంది. మనకి ఇది బాగా తెలుసు కాబట్టి ఫస్ట్ ది రైట్ ఆన్సర్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. అప్పుడు ఆప్షన్ ఏమవుద్ది? 4 అవుద్ది. ఎంత ఆన్సర్? పైవన్నీ గుర్తుపెట్టుకోండి, ఏం లేదు. ఆరోగ్యవంతుడైన మానవుడు శరీర ఉష్ణోగ్రత అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే 37 degrees 310 కెల్విన్ 98.4 ఫారెన్హీట్. నెక్స్ట్ వన్, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం. ఉష్ణోగ్రతకి ప్రమాణం ఏంటి? మనం ఏ విధంగా చెప్పాం ఇందాక కూడా, సెల్సియస్ అనేది ఉష్ణోగ్రతకి ప్రమాణమే, ఫారెన్హీట్ అనేది ఉష్ణోగ్రతకి ప్రమాణమే, అదేవిధంగా కెల్విన్స్లో కూడా ఉష్ణోగ్రతను కొలుస్తారు. సో ఈ మూడిట్లో కూడా ఉష్ణోగ్రతను కొలుస్తారు కాబట్టి ఆన్సర్ అనేది పైవన్నీ గుర్తుపెట్టుకున్నాం. ఉష్ణోగ్రత యొక్క ప్రమాణం ఏదైనా అడిగితే కెల్విన్స్లో చెప్పొచ్చు సార్, అలాగే సెల్సియస్లో చెప్పొచ్చు సార్, దాంతోపాటు నేను ఫారెన్హీట్లో కూడా చెప్తాను సార్. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి, ఉష్ణోగ్రత యొక్క ప్రమాణాలే. నెక్స్ట్ వన్, ఎర్ర రక్త కణాలు మరియు తెల్ల రక్త కణాల యొక్క నిష్పత్తి. ఎర్ర రక్త కణాలు ఉన్నాయి కదా, రెడ్ బ్లడ్ సెల్స్ బాడీలో, దాంతోపాటు రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలకు ఈ రెండు ఏ రేషియోలో బాడీలో ఉంటాయి, ఏ రేషియోలో రక్తంలో ఉంటాయి అంటే 700:1. 700 వచ్చేసి, ఇప్పుడు ఒక 1000లో 700 వచ్చి ఎర్ర రక్త కణాలు ఉంటే 1% మాత్రమే తెల్ల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు ఇది ఏంటమ్మా బాగా తెలుసు అందరికీ, సూక్ష్మక్రియ ఉంది. ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్, బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ను డెవలప్ చేస్తుంది తెల్ల రక్త కణాలు అనేవి. నెక్స్ట్ వన్, గుండె జబ్బులకు ప్రధాన కారణం ఏది? ఈ క్వశ్చన్ అయితే 2018లో ఒకసారి వచ్చింది గ్రూప్ డిలో, అందుకే తీసుకొచ్చి ఈ క్వశ్చన్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసి కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు. బాడీలో కొవ్వు పెరిగిపోతే రక్తనాళాల్లో రక్తం ప్రవహించడానికి నిర్బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. గుండెకు రక్తం సరఫరా అవ్వాలి కదమ్మా, సరఫరా అవ్వకుండా రక్తనాళాల్లో ఈ కొవ్వు అనేది పేరుకుపోతూ వెళ్తుంటుంది. దానివల్ల ఏంటంటే రక్తం గుండెకి సరిగ్గా పంప్ అవ్వకపోతే గుండెపోటు అనేది తక్షణమే సంభవిస్తుంది. అయితే మాంసకృతులు అనేవి ప్రోటీన్స్, దీనివల్ల ఏమవదు, ఇవి మనం తినాల్సిందే. పిండి పదార్థాలు వచ్చి కార్బోహైడ్రేట్స్, ఇవి ఎనర్జీకి కావాల్సినవి కాబట్టి ఇవి కూడా తీసుకోవచ్చు. బాగా రన్నింగ్లు కానీ వాకింగ్లు కానీ చేస్తే ఈ కొలెస్ట్రాల్ కూడా తగ్గించవచ్చు. ఆయిల్ ఫుడ్ను కూడా బాగా తగ్గిస్తే మీకు ఎటువంటి గుండెపోట్లు కూడా సంభవించకుండా కాపాడుకోగలుగుతారు. నెక్స్ట్ వన్, హృదయ స్పందనను నియంత్రించే నాడి. హృదయ స్పందనను నియంత్రించే నాడి ఏంటమ్మా? 10వ వేగస్ నాడి. దీని ఆన్సర్ 10వ వేగస్ నాడి. నెక్స్ట్ వన్, తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం. బయాలజీకి వచ్చినప్పుడు ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ, దాని తర్వాత శ్వాస వ్యవస్థ, దాని తర్వాత ఏంటి నాడీ వ్యవస్థ, తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఉన్నాయి 10 వ్యవస్థలు ఉన్నాయి మొత్తం, కానీ ఈ 4 కూడా ఎక్కువసార్లు అడుగుతుంటాడు. ఎందుకంటే ఈ అన్నిటితో కంపేర్ చేసుకుని మనం వెళ్తుంటే అంతరస్రావిక వ్యవస్థ, గ్రంథుల గురించి ఉంటుంది, అదొక్కటి సపరేట్ అమ్మ. ఈ 4 సపరేట్, అదొక్కటి సపరేట్. ఎందుకు సార్ సపరేట్ అంటే అందులోంచి ఎక్కువ గ్రంథుల మీద క్వశ్చన్లు అడుగుతాడు. పీయూష గ్రంథి, అవట గ్రంథి, ఆక్సిటోసిన్, తర్వాత ఏంటంటే కాల్సినోనిన్, తర్వాత ఏంటంటే ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మనం గుర్తుపెట్టుకోండి, అంతరస్రావిక వ్యవస్థలో ఎక్కువగా వస్తుంటాయి. దాంతోపాటు ఈ 4 సపరేటు, అదొక్కటి సపరేట్. ఈ 4 చదవాలి, అదొక్కటి సెపరేట్గా డబుల్ టైం చదవాలి. ఆ విధంగా చదివితే ఈజీగా మీరు చేయగలుగుతారు. అయితే ఇప్పుడు తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత? 12 నుంచి 13 రోజులు మాత్రమే. 12 నుంచి 13 రోజులు మాత్రమే. 3 నుంచి 10 రోజులు ఏముంటాయి? రక్త ఫలకికలు ఉంటాయి. రక్త ఫలకికలు 3 నుంచి 10 రోజుల వరకు బతికి ఉంటాయి మానవ శరీర రక్తంలో. తర్వాత 120 రోజులు ఏంటనేది ఎర్ర రక్త కణాలు. 120 రోజులు దేనికి సంబంధించింది? ఎర్ర రక్త కణాలు. ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో 2వ అతిపెద్ద గ్రంథి. మానవ శరీరంలో 2వ అతిపెద్ద గ్రంథి ఏంటంటే క్లోమం. క్లోమం అనేది మానవ శరీరంలో 2వ అతిపెద్ద గ్రంథి. అయితే ఇప్పుడు ఫస్ట్ అతిపెద్ద గ్రంథి ఏంటి? కాలేయం. ఫస్ట్ అతిపెద్ద గ్రంథి ఏంటంటే కాలేయం. కాలేయం తర్వాత క్లోమం. పీయూష గ్రంథి ఏంటి? పీయూష గ్రంథి మాస్టర్ గ్లాండ్, అంటే ప్రధాన గ్రంథి. అన్ని గ్రంథులు దీనాధీనంలోనే ఉంటాయి, ఒక్క పార్శ్వ అవట గ్రంథి తప్ప. నెక్స్ట్ వన్, జీర్ణ మరియు
శ్వాస వ్యవస్థలో రెండింటిలోని భాగం అయిన భాగం ఏదని అడిగాడు. ఏ విధంగా అడిగాడు? రెండింటిలోని భాగం అవ్వాలంటది. జీర్ణ వ్యవస్థలో ఉండాలి. ఆ భాగం అనేది, భాగం అంటే ఇక్కడ పార్ట్ అనుకోండి, లేదా అవయవం అని అనుకోండి, సరిపోతుంది. జీర్ణ వ్యవస్థలో ఉండాలంట, అలాగే శ్వాస వ్యవస్థలో కూడా ఉండాలని చెప్తున్నాడు. అలా ఉండేది ఏంటమ్మా? గ్రసని ఒక్కటే. గ్రసన అనేది జీర్ణ వ్యవస్థలో ఉంటుంది, దాంతోపాటు శ్వాస వ్యవస్థలో కూడా ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో అయితే చేద్దాం. ఎవరైనా మిస్ అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మాక్ టెస్టులు తీసుకోవడం, పీడిఎఫ్ తీసుకోవడం మిస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. మీకు ఖచ్చితంగా ఆ బిట్స్ ప్రొవైడ్ చేస్తాను, మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను, దానితో పాటు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను, దాని యొక్క వీడియో అనాలిసిస్ ఇస్తాను, మీ మార్క్స్కి రివ్యూ కూడా నేనే ఇస్తాను. గుర్తుపెట్టుకోండి అమ్మా, బాగా చదవండి, జాబ్ సాధించండి.